Hi students, welcome to my channel. Today's session we are going to discuss about the RJUK set 2021. Today's booklet code C. Booklet code C, answer key in physics and chemistry. Booklet code C key, answer key in physics and chemistry. First bit on the screen in physics lo first bit chuduma air, గాలి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0003 అని తెలుసు. నీరు వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33 అని తెలుసు. కిరోసిన్ కి 1.44 అని తెలుసు. డైమండ్ కు 2.42 అని తెలుసు. కాబట్టి SRQP ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. 3 students focused a distant tree on a screen with the help of a convex lens. Convex lens కాబట్టి to determine the focal length కనుక్కోవాలంటే ఏం చేయాలి? Focal length is the distance between the lens and the focus. Optic center కును lens కు మధ్య దూరం కాబట్టి from lens to screen measure చేయాలి. It is correct one. So Razu is the correct way to measure the next one. ఇక్కడ ఇమేజ్ చూసినేమి బియాండ్ ద రెటినా ఏర్పడింది. ఇమేజ్ బియాండ్ ద రెటినా ఏర్పడితే డిఫెక్ట్ ఏమంటాం? హైపర్మెట్రోపియా అంటాం. హైపర్మెట్రోపియా అయితే కాన్వెక్స్ లెన్స్ వాడతాం. డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూడమా. వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం ఈజ్ 1.5 into 10⁸ meters per second ఇచ్చినాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనుకోమన్నాడు. యు నో దట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to c/v అని తెలుసు. n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా c/v. c అనేది స్పీడ్ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద వాక్యూమ్ అనుకోని తెలుసుకోవచ్చు. 3 into 10⁸ meters per second అని తెలుసు. 3 into 8 meters per second అని తెలుసు. బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద మీడియం 1.5 into 10⁸ ఇచ్చినాడు. సో క్యాన్సిలేషన్ కొడితే 10⁸ కు 10⁸ కు క్యాన్సిల్ వెళ్ళిపోతుంది. 10⁸ క్యాన్సిల్ వెళ్ళిపోయి 1.5 అనేది 3 తో 2 times పోతుంది. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? Q/T, అమౌంట్ ఆఫ్ చార్జ్ పాసింగ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఎనీ టైం. వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమ్మా? వర్క్ డన్ బై Q అని చెప్పుకున్నాం. W/Q. నిరోధం R చూడమ్మా. రెసిస్టెన్స్ కు ఓమ్స్ లో ప్రకారం V/I అని తెలుసు. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ కు RA/L అన్నమాట. QRSP option C is the correct one. QRSP. Next question. The light ray changes its direction at the interface separating two media. ఇక్కడ చూస్తే లైట్ రే చూడమ్మా. ఇక్కడికి వచ్చినప్పటికీ డైరెక్షన్ చేంజ్ అయింది. స్పీడ్ ఆఫ్ లైట్ చేంజెస్ ఇన్ ఇంటర్ఫేస్ ఆఫ్ టూ మీడియా. బోత్ ఆర్ ట్రూ. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. When two bodies are in thermal contact, they attain the thermal equilibrium అన్నాడు. It is true. Thermal equilibrium denotes that the state of a body where it neither receives nor gives out heat energy. Both are true. Both are true. Option D is the correct one. Next question. Which of the following is correct? Specific heat of lead salts 0.31 is not తప్పు. 0.031 రావాలా? 0.031 ఉండాలా? ఇది తప్పు. నెక్స్ట్ 1 calorie is equal to 4.186 into 10⁻³ joules per kilogram Kelvin. It is correct one. 100K is equal to -273 K degrees ఇచ్చిన 100K ని సెల్సియస్ లోకి మార్చితే ఏమవుతుంది? -273 చేస్తే ఎంత అవుతుంది మా? is equal to -173 అవుతుంది. -173 degrees C అవుతుంది. -123 degrees C అవుతుంది. 30 degrees in Kelvin లోకి మార్చితే 30 degrees Kelvin లోకి మార్చాలంటే ఏం చేయాలి? 273 యాడ్ చేయాలా? 273 యాడ్ చేస్తే 300K. It is correct one. 24 are correct. 24 are correct. Option D is the correct one. Ohm's law is not applicable. Ohm's law అంటానే not applicable to non-ohmic conductors, semi-conductors and gaseous conductors. రెండు కూడా non-ohmic conductors. Option C. నెక్స్ట్ ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఇచ్చినాడు. రే డయాగ్రామ్ ఇచ్చినాడు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై అన్నాడు. ఆబ్జెక్ట్ ఎక్కడ ఇచ్చినాడు? బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ అండ్ ద ఫోకస్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్ మధ్యలో ఆబ్జెక్ట్ ఇచ్చినాం. ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది చెప్పుకున్నాము? ఇమేజ్ ఆఫ్టర్ రిఫ్రాక్షన్ passes through the focus తెలుసు.
So a line ray passing through the పోల్ ఏమవుతుంది ఇక్కడెక్కడో మీట్ అవుతాయి ఇక్కడెక్కడో మీట్ అయ్యి ఏమవుతుంది రియల్ ఇన్వర్టెడ్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ రియల్ ఇన్వర్టెడ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ బి అనేది ఫామ్ ఆప్షన్ ఫామ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ నియర్ పాయింట్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ హైపర్మెట్రోపియా 1 మీటర్ ఇచ్చినాడు దీన్ని నియర్ పాయింట్ ఇచ్చినాడు కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు మైనస్ సి గా తీసుకోవాలా మైనస్ 1 మీటర్ గా తీసుకోవాలా మైనస్ సో నియర్ పాయింట్ ఇచ్చినాడు కాబట్టి ఇట్ ఈస్ ఏం చేయాలా ఇమేజ్ డిస్టెన్స్ తీసుకోవాలా -1 మీటర్ దాన్ని సెంటీమీటర్ లేక మార్చాలా -100 సెంటీమీటర్స్ తీసుకోవాలా నెక్స్ట్ వన్ ఫర్ నియర్ పాయింట్ ఇచ్చినాడు కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు -25 సెంటీమీటర్స్ -25 సెంటీమీటర్స్ గా తీసుకోవాలి ఇక్కడ now focal length కనుక్కోవాలా focal length ఫార్ములా లెన్స్ ఫార్ములా ఉపయోగిస్తే 1/f is equal to 1/v minus 1/u 1/v minus 1/u that is equal to 1/v అంటే 1/-100 1/-100 minus 1/-25 సో 100 కు 25 ఎల్సిఎం కనుక్కుంటే 100 అవుతుంది 100 కి ఎల్సిఎం కనుక్కుంటే 100 అవుతుంది 100 -100 తో 100 -1 టైం పోతుంది మైనస్ ప్లస్ అయిపోతుంది 25 తో 100 4 టైమ్స్ పోతుంది సో -1 + 4 = ఎంత అవుతుంది 3/3 అవుతుంది 3/100 సో 1/f is equal to 3/100 అవుతే f is equal to ఎంత అవుతుంది 100/3 100/3 f is equal to 100/3 100/3 కాబట్టి ఎంత 33.33 సెంటీమీటర్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్ నెక్స్ట్ చూడమా లెన్స్ ఇచ్చేస్తానే కాన్వెక్స్ లెన్స్ బై కాన్వెక్స్ లెన్స్ ఎస్ చూస్తానే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ plano concave lens concavo convex lens so s r pq option D is the correct one next question focal length of the converging lens కాబట్టి f is equal to positive f is equal to plus 25 centimeters ఇచ్చినాడు power of the lens కనుక్కోమన్నాడు మనకు తెలుసు పవర్ ఆఫ్ ద లెన్స్ ఫార్ములా పవర్ అనేది రెసిప్రోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంగ్త్ ఇన్ మీటర్స్ అన్నాము దట్ ఈజ్ ఈక్వల్ టు f సెంటీమీటర్స్ ఇచ్చినాడు కాబట్టి 100/f in సెంటీమీటర్స్ రాసుకోవచ్చు 100/f in సెంటీమీటర్స్ రాసుకోవచ్చు దట్ ఈజ్ ఈక్వల్ టు 100/25 కాబట్టి +4 D వస్తుంది +4D is the option D is the correctness magnetic field is said to be non-uniform if the strength and direction on both changes from point to point both changes avute non-uniform ante correct one magnetic field said to be uniform if both direction and change and strength and direction varies throughout the field annadu kabatti సో చేంజ్ స్ట్రెంగ్త్ డైరెక్షన్ రెండు సేమ్ గా ఉండాలా త్రూఅవుట్ ద ఫీల్డ్ అప్పుడు దాన్ని యూనిఫామ్ అంటాం కాబట్టి 1 is true 2 is false ఆప్షన్ బి నెక్స్ట్ చూడమ్మా ద గ్రాఫ్ ఆఫ్ VI is ఫర్ ఓమిక్ కండక్టర్ VI గ్రాఫ్ ఏమంటాము స్ట్రైట్ లైన్ లేదా లీనియర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ చెప్పుకునే మళ్ళీ డిస్టెన్స్ విజన్ బిలో 10 years యంగ్ ఏజ్ పిల్లలకి ఏమవుతున్నాము A1 7 to 8 ఉంటుందన్నాం 7 to 8 ఉంటుందన్నాం ఓల్డ్ ఏజ్ పీపుల్ 1 to 2 meters ఉంటుంది మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఉన్నాడు 2.27 మాక్సిమం ఫోకల్ లెంగ్త్ 2.5 సో PQR PQR option D is the correct one next question distance of the conductor wire depends on length of the conductor మనకు తెలుసు R directly proportional to L అని చెప్పుకున్నాం it is correct one then this depends on area of the cross section it is also correct
resistance is inversely proportional to area of the cross section అని చెప్పుకున్నాం. area of the cross section does not depend on temperature అన్నాడు. మనకు ఏమవుతుంది, రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ మా. రెసిస్టెన్స్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే పెరుగుతుందని చెప్పుకున్నాం. డస్ నాట్ అన్నాడు కాబట్టి రాంగ్ స్టేట్ మా. డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఇస్ ఆల్సో కరెక్ట్ వన్ మా. సో 1 to 4 are correct. 1 to 4 are correct. 1 to 4 are correct. Option C is the correct one ma. Next question on the screen to assertion reason type. Watermelon brought out of the refrigerator retains coolness for longer time, and it is correct. We know that watermelon contains large percentage of water. Water has high specific heat, hence it retains for coolness. Got both assertion reason are true, and assertion is the correct explanation of reason is the correct explanation of option A ma. Then my light ray travels from air medium to water medium. Air is the rarer medium, water is the denser medium. It bends away from the normal అన్నాడు తప్పు మా. Rarer లో నుంచి denser లోకి వచ్చినప్పుడు toward the normal తప్పు. Speed of light in water is more than that of air అన్నాడు. సో వాటర్ లో denser medium కంటే తక్కువగా ఉంటుంది. Both are wrong ma. Both are wrong. Option D is the correct one ma. Next. Magnetic field lines are imaginary lines. It is correct one ma. Magnetic field lines are imaginary lines. Magnetic field lines are closed loops. It is also correct one. But reason is not the correct explanation of A. Got option B ma. Next question, chemistry ma. So ma, metals that occur free state in nature. Free state lo means gold, silver, platinum. Silver, gold is not got both A and B ma. Option C ma. Next one, base plus phenolphthalein. Phenolphthalein base kalipte pink color vastundani telusu. యాసిడ్ ప్లస్ మిథైల్ ఆరెంజ్, మిథైల్ ఆరెంజ్ యాసిడ్ కలిపితే యాసిడ్ కు మిథైల్ ఆరెంజ్ కలిపితే రెడ్ కలర్ వస్తుంది తెలుసు. బేస్ కు మిథైల్ ఆరెంజ్ కలిపితే ఏమవుతుంది, బేస్ మిథైల్ ఆరెంజ్ కలిపితే ఎల్లో కలర్ వస్తుంది. యాసిడ్ ఫెనాఫ్థలిన్ కలిపితే నో చేంజ్ ఇన్ కలర్, కలర్ లెస్ అని చెప్పుకున్నాం. ఇక్కడ QRSP option D ma. Next question on the screen chuduma. A student arranged the 4 orbit at 8s, 7p, 6d and 5f in the increasing order అన్నాడు. Who is correct among them అన్నాడు. 8s కు n plus l value రాయాలి మా. వీటికి ఏది తక్కువ ఎనర్జీ ఏది ఎక్కువ ఎనర్జీ తీసుకోవాలంటే n plus l values రాయాలి. n plus l value వస్తే 8s 8 plus 0 8, 7p 7 plus 1 8, 6d 6 plus 2 it is also 8, 5f కూడా 5 plus 3 it is also 8. n plus l వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు ఏం చెప్పుకున్నాము, లోయర్ n వాల్యూ ఉండేది లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. వీటిలో లోయర్ n వాల్యూ ఏది 5f అనేది లీస్ట్ ఎనర్జీ. తర్వాత 6d 7p 8s కాబట్టి మానస arranged the orders in correct order. Option C ma. Next question, all noble gases have 8 electrons in their valence shell అన్నాడు. మనం చెప్పుకున్నాం ఎక్సెప్ట్ హీలియం అని చెప్పుకున్నాం. హీలియం లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 is wrong. జనరల్లీ నోబుల్ గ్యాసెస్ ఆర్ కెమికల్ ఇన్యాక్టివ్ అండ్ స్టేబుల్ అన్నాడు. బట్ 1 is wrong, 2 is true. Option A is correct one. Next question, name of the hydrocarbon given below. Hydrocarbons 5 కార్బన్ ఉన్నాయి, pentane, కార్బన్ సింగిల్ బాండ్ ఉన్నాయి, pentane. Cyclic and the ring structure got cyclopentane. Option C is the correct one. Next, among beryllium, magnesium, calcium, chlorine, argon, the following not correct. Which of the following are not correct? So incorrect statement ఏవి, బెరీలియం మెగ్నీషియం చూడు ఈ రెండు కూడా సెకండ్ గ్రూప్ చెందినవి మనకు తెలుసు. మెగ్నీషియం క్లోరిన్ థర్డ్ పీరియడ్ చెందినవి. సో ఇవి రెండు కరెక్ట్. ఆక్సిజన్ క్లోరిన్, ఆక్సిజన్ అనేది సెకండ్ పీరియడ్ లో ఉంటే క్లోరిన్ అనేది థర్డ్ పీరియడ్ లో ఉంటుంది. బట్ సేమ్ పీరియడ్ అని ఇచ్చినాడు. బట్ ఆప్షన్ 3 is wrong one. అలాగే ఆర్గాన్ ఈజ్ ఇన్ ద 4th పీరియడ్ ఇచ్చినాడు. ఆర్గాన్ అనేది థర్డ్ పీరియడ్ లో ఉంటుంది. బట్ 4th కూడా రాంగ్. సో 3 and 4 are wrong. 3 and 4 are wrong ma. Next question on the screen, lithium, potassium, dopyrinetride system. Lithium, potassium మధ్యలో ఏది ఉంటుంది, సోడియం ఉంటుంది. కాల్షియం బేరియం అంటానే స్ట్రాన్సియం ఉంటుంది. క్లోరిన్ అయోడిన్ అంటానే బ్రోమిన్. సల్ఫర్ టెల్యూరిన్ అయితే సెలీనియం ఉంటుందని చెప్పుకున్నాం. QRSP
SP option D ma. Next question also bauxite contains 50 to 70% of aluminum oxide. Bauxite lo aluminum oxide 50 to 70%. Not an ionic compound. Not ionic compound ma. Not ionic compound is ammonia and boron trifluoride ma. 1 and 4. 1 and 4 are the options ma. 1 and 4 are options. Option B is the correct one ma. Next question on the screen. Which are the following set of quantum number represents the highest energy? Highest energy for highest energy chudma. First n is equal to 4, L is equal to 0 is got it is n plus L value 4 అవుతుంది. ఇది 3 plus 2 n plus L value 5 అవుతుంది. 3 plus 0 3 అవుతుంది. 4 plus 1 5 అవుతుంది. కాబట్టి అన్నిటికీ n plus L values రాస్తే A కి 4 అవుతుంది, B కి 5 అవుతుంది, C కి 3 అవుతుంది, D కి 5 అవుతుంది. ఇందులో 5 2 సార్లు వచ్చింది. 5 2 సార్లు వచ్చినప్పుడు దేనికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది? హైయర్ ఎన్ వాల్యూ ఉన్నది. హైయర్ ఎన్ వాల్యూ అనేది D. ఆప్షన్ D ఇస్ ద కరెక్ట్ వన్ మా. నెక్స్ట్ వన్ మా హైడ్రోకార్బన్స్ నెక్స్ట్ హోమోలాగస్ కాంపౌండ్. నెక్స్ట్ హోమోలాగస్ కనుక్కోవాలంటే we have to add CH2 group. We have to add CH2 group ma. C3H6 CH2 కలిపితే ఎంత? C4H8. C4H8 ma. C3H4 C2H2 కలిపితే C4H6 ma. C4H6. C5H10 CH2 group కలిపితే C6H12 వస్తుంది. CH4 కలిపితే C2H6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ QP. Yes sir, QP. Yes sir, option D is the correct one. Next question ma. Experimental arrangement of confirmation test for release of carbon dioxide is shown in the diagram. Here 1 2 3 4 represents. So 1 chudma, 1 is the dilute hydrochloric acid, 1 anedi dilute hydrochloric acid, 2 anedi metal carbonate sodium carbonate, 3 anedi carbon dioxide, 4 anedi lime water. Option A is the correct one. Option A is the correct one ma. Next question on the screen. Assertion reason chudma. Sigma bond is strong, it is correct one ma. An electron pair shared is concentrated more between the nuclei due to end-to-end overlap and attract by both the nuclei. So both are true ma. Both are true and R is the correct explanation of A. Option A ma. Option metallic oxides are basic in generally. It is correct one ma. Metallic oxides react with acid and form salt and water. It is also correct one and R is the correct explanation of A. Option A is the correct one ma. Next question on the screen. Carbon does not form C4 minus ion. Correct one మనం చెప్పుకోను. ఎందుకు? కార్బన్ లో 6 ప్రోటాన్స్ ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ అదనంగా వస్తే 10 ఎలక్ట్రాన్స్ అవుతాయి. 6 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ కెనాట్ హోల్డ్ అని చెప్పిన కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్ వన్. కార్బన్ is a non-metal. It is also correct one. But R is not the correct explanation of A. Got option B ma. Next ma. ABC nails ABC are kept in 3 different conditions as shown in the diagram for few days. Which nail we get corroded? Corroded annadu ma. If you observe the in the diagram first one ma, nail A చూస్తే exposed to both air and water. Both air and water. So nail A becomes rust. B లో చూస్తే nail be only exposed to water but not air కాబట్టి ఇది రస్ట్ కాదు, కొరోడ్ కాదు. సిలో చూస్తే వాటర్ అంతా అనహైడ్రస్ కాల్షియం క్లోరైడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఎక్స్పోజ్ టు ఓన్లీ ఎయిర్ కాబట్టి ఇది కూడా రస్ట్ కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ అంటే నేను చెప్పుకున్నాం. సాల్ట్ ఓర్ ఆఫ్ మెగ్నీషియం MgSO4 7H2 అని చెప్పుకున్నాం. సినబార్ ఓర్ ఆఫ్ HgS అని చెప్పుకున్నాం. లైమ్ స్టోన్ ఓర్ ఆఫ్ కాల్షియం CaCO3 అని చెప్పుకున్నాం. గెలినా ఓర్ ఆఫ్ లెడ్ PbS అని చెప్పుకున్నాం. కాబట్టి SpQr. SpQr. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ కానీ మెటల్ కార్బోనేట్ కానీ యాసిడ్ రియాక్ట్ అయితే సాల్ట్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మా. Which of the following statement is true? True ఏది? Bases change red litmus to blue. It is correct one ma. Bases react with sodium and liberates hydrogen అన్నాడు. బేసెస్ ఆల్ బేసెస్ లేదు, సమ్ బేసెస్ అందులో దేంతో జింక్ అల్యూమినియం తో అయితేనే హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది అన్నాం. జింక్
అల్యూమినియం మెటల్స్ తో మాత్రమే హైడ్రోజన్ లిబరేట్ అవుతున్నాం, సోడియం ఇచ్చినాడు కాబట్టి 2 అనేది రాంగ్ 1 మార్క్. నెక్స్ట్ బేసెస్ ఆర్ సోపీ టు టచ్, ఇట్ ఈస్ కరెక్ట్ 1 మార్క్. దెన్ బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్ ఫార్మింగ్ సాల్ట్స్ అన్నాడు, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ 1 మార్క్. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ 1. సాల్ట్స్ అండ్ వాటర్ కూడా రావాలా, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ 1. సో 1 3 4 1 3 4. One, three, four. Yes, my living organism can survive only in narrow range of pH chain range. Nado, it is correct one. When pH range what less than 6.5, it is wrong one. Ma. 1 is true and 2 is false. Option B. Ma. Next question, ma. Okay, thank you for watching this video. I wish you all the best. Please like, share, and subscribe to my channel.